హోమ్ ఇన్సూరెన్స్ టెక్సాస్లో హోమ్ ఇన్సూరెన్స్ చాలా హై ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది టోర్నడో వ్యాలీ అంటారు. సో డాలస్ ఏరియా, కొంచెం ఓక్లహోమాల పార్ట్ ఇవన్నీ కలిపితే దీన్ని టోర్నడో వ్యాలీ అంటారు. సో అంటే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూఎస్లో టోర్నడోస్, హైయెస్ట్ టోర్నడోస్ వచ్చే ఏరియా ఇది. సో ఈ టోర్నడోస్ అనేవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ సమ్మర్ నుండి వింటర్కి వెళ్ళే టైము అండ్ వింటర్ నుండి సమ్మర్కి వచ్చే టైం, అంటే లైక్ మార్చ్, ఏప్రిల్ అండ్ అట్ ద సేమ్ టైం అక్టోబర్, నవంబర్, ఈ టైంలలో టోర్నడోస్ పాసిబిలిటీ చాలా హై ఉంటుంది. సో ఈ టోర్నడోస్ ఎఫెక్ట్ ఒకటి. ఈ టోర్నడో కాకుండా హెయిల్ కూడా పడుతుంది. సో హెయిల్ నేను మోస్ట్ రీసెంట్ టైంలో నేను నోటీస్ చేసిన ప్రకారం లాస్ట్ 5 yearsలో 2 to 3 times హెయిల్ పడ్డది. మా ఇంటి రూఫ్ 2 times రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో వీటి వల్ల ఈ ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా హై అయింది. ఇప్పుడున్న కరెంటు పరిస్థితిలో యావరేజ్గా హోమ్ ఇన్సూరెన్స్ చెక్ చేసుకుంటే $5,000 to $8,000 పర్ యానం ఉంది ఇన్సూరెన్స్ రేటు. ఒకప్పుడు మేము ఇల్లు కొన్నప్పుడు ఫస్ట్ టైం 2017 టైంలో ఇల్లు కొన్నప్పుడు పర్ ఇయర్ $1,200 to $1,400 ఉండే. ఈ ఇన్సూరెన్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇల్లు కొనే ప్రాసెస్లో చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ ఒక ఇన్సూరెన్స్ అడ్జస్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ కోసం కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంత మినిమం పేమెంట్ అవుతుందని ఆలోచించుకుంటారు, కానీ వాడు అసలు ఏమేమి కవరేజ్ ఇస్తుండో అనేది ఫోకస్ చేయరు. అఫ్ కోర్స్ టెక్సాస్కి హెయిల్, విండ్ ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ పర్టికులర్ ఐటమ్ మ్యాండేటరీ. అవి కాకుండా చేసే మిస్టేక్ ఏంటంటే హెయిల్ మీద మనకి ఇన్సూరెన్స్ ఎట్లుంటుంది అంటే 1% ఆఫ్ ద హోమ్ వాల్యూ అంటారు. అంటే ఏంటంటే నువ్వు హెయిల్ పడి రూఫ్ రీప్లేస్ చేస్తే, ఫర్ సపోజ్ నీ ఇంటి వాల్యూ 500K అనుకో. సో నువ్వు రూఫ్ రీప్లేస్ చేయాలంటే నువ్వు 1% కట్టాలి హెయిల్ పడితే. సో 1% అంటే $5,000. చాలా మంది చూసుకోకుండా 2%, 3% పెట్టుంటారు. లాస్ట్ టైం మా ఇల్లు రూఫ్ రీప్లేస్ చేసినప్పుడు మా కమ్యూనిటీలో ఉన్న చాలా మంది అన్నారు మాకు 2% ఉంది, 3% ఉందని. సో అట్లాంటి పరిస్థితి పెట్టుకుంటే, అది చూసుకోకపోతే మీ ఇన్సూరెన్స్లో మీరు హెయిల్ పడ్డప్పుడు 2% అయితే $10,000, 3% అయితే $15,000 మీ పాకెట్లో నుండి పే చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో హెయిల్ అనేది డాలస్ ఏరియాలో నేను చూసిన లాస్ట్ 8 yearsలో 4-5 times పడ్డది. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 3-4 yearsలోనే 2 times పడ్డది. దీనివల్ల ఇన్సూరెన్స్ బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ యూజ్డ్ హౌస్ కొనాలనుకుంటే ఆ హౌస్ మీద రూఫ్ని ఎన్నిసార్లు రీప్లేస్ చేసారో కనుక్కోండి. ఎందుకంటే ఆ హౌస్ మీద రూఫ్ రీప్లేస్ చేసిన దాన్ని బట్టి కూడా మనకి ఇన్సూరెన్స్ పెరుగుతుంది. అదే